వంకాయ పులుసు ఇష్టపడని తెలుగు వారు ఉంటారా? ఇవాల్టి వీడియోలో వంకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చింతపండు అయితే ఒక అరగంట వరకు నానపెట్టి తీసుకోండి. వాటర్ లోకి 1/2 కిలో వరకు తెల్ల వంకాయలు వేసేసి లైట్ గా సాల్ట్ వేసి ఉంచండి. కడాయిలోకి సరిపడా ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఒక పెద్ద సైజు టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. టొమాటోలు ఉల్లిపాయలు మగ్గే లోపల వంకాయకి ఘాట్లయితే పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు టొమాటోలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోండి. నూనె పైకి తేలిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండులోంచి రసం అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి యాడ్ చేసేసుకోండి. బాగా సెట్టని కదిపిన తర్వాత 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిచ్చుకోవాలండి. వంకాయలు అయితే ఈజీగా మగ్గిపోతాయి. కొత్తిమీర జల్లేసి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది.